బెంగాల్ గడ్డ మీద బీజేపీ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో బీజేపీ కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున కాషాయం జెండాలు పట్టుకొని కాషాయం రంగులు చల్లుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. బీజేపీ విజయాన్ని ఆస్వాదిస్తారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ మమతా బెనర్జీ పాలన పట్ల అక్కడున్న యువత ఎంత అసంతృప్తితో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హిందువుల పట్ల మమతా బెనర్జీ కనపరిచినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో, హిందువుల పట్ల అట్లీస్ట్ సానుకూలత లేకపోవడం, అదేవిధంగా హిందువులకి ఎక్కడ సపోర్ట్ చేయకపోవడం, హిందూ పండుగలను అవాయిడ్ చేయడం, ముఖ్యంగా మమతా బెనర్జీ 15 ఏళ్ళ పాలనను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అభివృద్ధి లేక మొత్తం అసహనంతో ప్రజలైతే రోడ్ల మీదకి వచ్చి బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా యువత జెన్జీ యూత్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు మమతా బెనర్జీ ఏ విధంగా అక్కడ ఫెయిల్ అయిందనేది. ఇక్కడ చూడండి, వాళ్ళ ఆనందం చూస్తే మీకే అర్థమవుతుంది. भारत माता की भारत माता की जिंदाबाद 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 बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की भारत माता की भारत माता की भारत माता की जिंदाबाद 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 బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుబి మోగిస్తుండడంతో కార్యకర్తలు ఏకంగా మమతా బెనర్జీ ఇంటి ముందే జై శ్రీరామ్ నినాదాలతోటి గల్లీ గల్లిన జై శ్రీరామ్ జై బీజేపీ అంటూ విజయోత్సవాన్ని సంబరాలను జరుపుకుంటూ బీజేపీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. గల్లీ గల్లిన బీజేపీ ఆనందానికి, కార్యకర్తల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఎందుకంటే చాలా ఏండ్ల తర్వాత, దాదాపు 15 ఏళ్ళ తర్వాత బెంగాల్ గడ్డ మీద బీజేపీ మొదటిసారి అధికారంలోకి రావడంతో మమతా బెనర్జీ ఓడిపోవడంతో బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. అసలు బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా లేదని అందరూ ఎదురు చూసిన తరుణంలో బీజేపీ వెంటే ప్రజలు నిలబడ్డారు. బీజేపీని గెలిపించి ప్రజలు ఈరోజు ఆనందంతో అసలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ సంబరాలను చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, బీజేపీ గెలవడంతో మహిళలు జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డ్యాన్సులు చేస్తూ అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో బీజేపీ గెలుపు కోసం వాళ్ళు ఎదురు చూడబట్టి. ఎందుకంటే మమతా బెనర్జీ పాలనలో ప్రజలందరూ పీడించబడ్డారు. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, మనందరికీ తెలుసు. అందుకే విజయంతో రోడ్ల మీదకి బైకుల మీద జెండాలు పట్టుకొని మరి ర్యాలీలు తీస్తూ డ్యాన్సులు చేస్తూ అనేక రకాలుగా కార్యకర్తలు అయితే బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పోలీసులు కూడా అక్కడుండి పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. నిజంగా ఈ విజయం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. అడుగు అడుగున జై శ్రీరామ్ నినాదాలు అయితే మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే మాట. బెంగాల్ గడ్డ మీద మీరు ఇక్కడ చూడవచ్చు బీజేపీ జెండాలతోటి రంగులు జల్లుకుంటూ బీజేపీ కార్యకర్తల ఆనందం ఏ రేంజ్లో ఉంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. మొదటి నుంచి బెంగాల్ గడ్డ మీద బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి మేము అండగా ఉన్నాం, బీజేపీని గెలిపించి తీరుతామని చెప్పి ప్రజలు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు కట్టుబడి బెంగాల్లో అడుగడుగున ప్రజలైతే అదే మాటమే నిలబడి బీజేపీని గెలిపించి నేడు బీజేపీ విజయయాత్రను నిర్వహిస్తూ బెంగాల్ మొత్తం, కోల్కతా మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ కార్యకర్తల కోలాహలంతో అడుగడుగున బీజేపీ విజయ దుందుబితోటి మారు మోగిపోతుంది. అక్కడ మీరు చూడొచ్చు ఆ ప్రజలను, ఆ కార్యకర్తలను చూస్తే అర్థమవుతుంది బీజేపీ గెలుపుని ప్రజలు, అక్కడ ఉన్న కార్యకర్తలు ఏ రేంజ్లో ఆస్వాదిస్తారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. డ్యాన్సులు వేస్తూ, బాంబులు పేలుస్తూ, బాణ
బాణాసంచాలు కాలుస్తూ అసలు వాళ్ళ ఆనందం చూడండి. అడుగు అడుగున కాషాయం జెండాను రెపరెపలాడిస్తూ మరి వాళ్ళు జై శ్రీరామ్ నినాదాలతోటి మొత్తం బెంగాల్ వీధుల్లో అసలు ఆనందంతో గంతేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రాలేదు. ఎన్నికల ముందు నుంచి అమిత్ షా 15 రోజులు అక్కడే ఉండి మరి ఈసారి ఖచ్చితంగా బీజేపీని గెలిపించి తీరుతామని చెప్పిండు. మోడీ కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఈసారి బెంగాల్ గడ్డ మీద ఖచ్చితంగా బీజేపీ జెండాను ఎగరేస్తాం, కాషాయం జెండాను ఎగరేస్తాం, మా కార్యకర్తల బలం, అక్కడ ఉన్న హిందువుల బలంతో ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తాం. మమతా బెనర్జీ ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. మమతా బెనర్జీని అధికారం నుంచి దింపి ఈసారి అధికారంలో బీజేపీ కూసుంటుందని చెప్పారు. అక్కడ బీజేపీ కార్యకర్తల విజయానందంలో చూసారు కదా. పోలీసులు కూడా అడుగడుగున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారిస్తూ పోలీసులు కూడా ఎక్కడికక్కడ విజయోత్సవాలను జరుపుకోండి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు, ఎవరిని రెచ్చగొట్టొద్దు, సామాన్యులందరూ సామాన్యంగానే మామూలుగానే జరుపుకోండి. మీరు ఎంత పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకున్నా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోండి. ఖచ్చితంగా బీజేపీ గెలుపుని ఆస్వాదించండి, అంతేగాని అనవసరంగా ఎక్కడ ట్రాఫిక్ జాములు చేయకండి, ఎక్కడ ఇబ్బంది పడకండి అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ విక్టరీ అనేది క్లియర్గా కనబడుతుంది బెంగాల్ గడ్డ మీద. ఎక్కడ చూసినా అడుగున బీజేపీ విజయానందం. అక్కడ కార్యకర్తలు చూడొచ్చు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు అనేది. నిజంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీకి అసలు బోని దొరుకుతుందా బెంగాల్లో? గతంలో సిపిఎం పార్టీ, అదేవిధంగా టీఎంసీ పార్టీ, ఇక్కడ వీళ్ళే కొన్ని ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళే రాజ్యాన్ని వెళ్తున్నారు. సో మొదటిసారి బీజేపీ బెంగాల్ గడ్డ మీద అధికారం చేపట్టడంతో కార్యకర్తలకైతే ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా బీజేపీ కోలాహలం ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. మహిళలు చూడండి బీజేపీ జెండాలు పట్టుకొని అది కలర్స్ మీద జల్లుకుంటూ ఏ విధమైన ఆనందంతో డ్యాన్స్ చేస్తూ గంతేస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో అక్కడ మీరు చూడొచ్చు. మీ వీడియో పూర్తి అవ్వండి, మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ చేయండి అయిపోయిన తర్వాత, వీడియో చూసిన తర్వాత.